హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అస్సలు మిస్ కాకుండా చూడండి. ఇది ఎక్కడ ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను. నా ఛానల్ నేమ్ అయితే అప్పు టాక్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు అక్కడ స్ట్రెయిట్గా కనిపిస్తుంది చూడండి ఒక గుట్ట, అక్కడికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో అది ఏం గుట్ట అని అంటే బొమ్మల గుట్ట అని అంటారు, ఇంకొక నేమ్ అయితే బొమ్మలమ్మ గుట్ట అని అయితే అంటారు. ఇక్కడ టూరిస్టులు అట్లా వేరే ప్రాంతం నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళు అయితే దాదాపుగానైతే బొమ్మల గుట్ట అని అయితే పిలుస్తారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళైతే బొమ్మలమ్మ గుట్ట అని అయితే ఎక్కువ పిలుస్తారన్నమాట. సో ఇది మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఒక 4 కిలోమీటర్స్, 4 కూడా ఉండదు, ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అక్కడికైతే వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఒకసారి అయితే ఇట్లా వెళ్తాం, బోనం చేసుకొని అయితే అక్కడికి వెళ్తాం మేము. సో ఇప్పుడు ఆ గుడి ప్రాముఖ్యత, ఆ గుట్ట మీద అక్కడ అసలు ఎట్లుంటాయి, ఏమేమి దేవతలు ఉంటాయి, అవి ఎవరు చిత్రీకరించారు అనేటివి అయితే మనం చూసుకుందాం. ముందు అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ శివాలయం అయితే ఉంటుంది, ఆ శివాలయాన్ని అయితే దర్శించుకున్నాం మేము. అక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇంకొక దేవుని దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు గుట్ట పైకి అయితే వెళ్ళాలి. ఈ గుట్ట పేరు చెప్పాను కదా, బొమ్మలమ్మ గుట్ట అని అయితే అంటారు. మనకిది కరీంనగర్ జిల్లాలోని కురిక్యాల అనే గ్రామంలో ఉంటుంది. ఇప్పుడు కరీంనగర్ నుంచి వెళ్ళి గుట్టకాడికి అయితే ఎగ్జాక్ట్లీ ఒక 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అంతేకాకుండా హైవే నుంచి గుట్ట దగ్గరికి కంప్లీట్గా రోడ్డే ఉంటుందన్నమాట. పైకి ఎక్కడానికి మెట్లు కూడా ఉంటాయి. పూర్వంలో ఇప్పుడు ఈ గుట్ట ఉంది కదా, బొమ్మలమ్మ గుట్టని వృషభాద్రి అని కూడా అనేవారు. ఎందుకంటే దూరం నుంచి ఇప్పుడు ఈ గుట్టను మనం దేవుళ్ళని చూస్తే ఒక ఎద్దు పడుకున్నట్టుగా కనిపిస్తుండేనంట. సో అందుకని దీన్ని అయితే వృషభాద్రి అని కూడా అనేవారు. ఇప్పుడైతే ఇక ఆ పేరైతే ఎక్కువ పిలువబడతలేదు, కానీ అప్పట్లో ఆ శతాబ్దానికి చెందిన వారికైతే అర్థమవుతుంది వృషభాద్రి అని. సో అదొకటి అన్నమాట. మీకు వెళ్ళేటప్పుడు నేను దారిలో చూపిస్తాను. అట్లా మెట్లు ఒకప్పుడైతే అట్లా మెట్లు లేకుండా అన్నమాట. ఇప్పుడైతే మెట్లు కూడా ఏర్పరచడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టికి అయితే ఇది వెళ్ళి ఇక్కడ సరే మన తెలుగు భాష అనేది ఫస్ట్ ఇక్కడనే రూపొందించబడినది అని అయితే తెలుసుకున్న తర్వాత చాలా పరిశోధనలే జరిగినాయి ఈ గుట్ట దగ్గర. సో జరిగిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ గుట్టను కూడా మనం నార్మల్గా టెంపుల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వేములవాడ కానీ ఇంకా అట్లా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి కదా, కొండగట్టు, అట్లా కూడా మీ గుట్టనైతే మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా అభివృద్ధి చేయాలని ఇట్లా మెట్లు వేయడం అట్లాంటివి జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, ఇప్పుడు మా కొండనపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు కూడా అట్లా బండలు తీసుకుపోవడం, పైకి ఎత్తుకపోవడం, చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇట్లా అవన్నీ తీసుకుపోయి అట్లా సిమెంట్ అట్లా వేయడం కానీ అట్లాంటి వర్క్ కూడా చేశారట. అక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఇట్లా ఉన్నాయి కదా బెంచెస్, ఆ బెంచెస్ కూడా అరేంజ్ చేశారన్నమాట. ఫస్ట్ అయితే ఒకప్పుడు ఇట్లా మెట్లు లేవు అన్నట్టు, ఒక ఇట్లా బండల మీదకి వెళ్ళి జారుకుంటూ దిగేవారట. ఎక్కేటప్పుడు కూడా ఒక గుహ లెక్క అట్లా వెళ్ళేవారంట. పూర్వం ఎలుగు బండ్లు కూడా అట్లా ఉండేవట, వాటి వాసనకైతే భయపడే వాళ్ళట. అక్కడ ఆ ఊరు వాళ్ళు అడిగితే చెప్తారన్నమాట ఈ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మనం కొంచెం ఎక్కంగానే ఇట్లా పుట్ట, ఇంకా మిగతా దేవుళ్ళ విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ అట్లనైతే ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం దండం పెట్టుకొని, కొంతమంది అయితే కొబ్బరికాయలు కూడా కొట్టుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. ఇట్లా కొట్టుకొని అయితే పైకి అయితే ఎక్కుతున్నాం. అయితే ఒకప్పుడు మనల్ని చోళులు అనే వాళ్ళైతే పరిపాలించడం జరిగింది కదా, అందులో వేములవాడనే రాజధానిగా పరిపాలించిన చాళుక్యుల కవి అన్నమాట ఇతను. ఆయనే జీనేవల్లభుడు అని, అతని పేరైతే జీనేవల్లభుడు. ఈ విగ్రహాలను చెక్కించాడన్నమాట. పైన మనకు ఇప్పుడు బొమ్మల అమ్మ గుట్ట విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహాలను అయితే అతనే చెక్కించడం జరిగిందన్నమాట. అతని పేరైతే జీనేవల్లభుడు అతనైతే చెక్కించడం జరిగింది. అలాగే పైన సంస్కృతంలో అండ్ కన్నడంలో ఇంకా తెలుగు భాషలో కొన్ని అయితే పద్యాలు అయితే అక్కడ రాయడం జరిగింది. అంటే ఈ గుడి ఎప్పుడు ప్రారంభం జరిగింది, ఈ గుట్ట పైన విగ్రహాలు అని అంటేనేమో ఇక్కడ దాదాపు 30,000 సంవత్సరాల క్రితం ఆది మానవులు కూడా జీవించేవారట.
ఒక ఆర్కియాలజిస్ట్ అతను ఇక్కడ పరిశోధనలు చేసినప్పుడు, సర్వే చేసినప్పుడు ఆయనకైతే తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆది మానవులు కూడా జీవించడం జరిగింది 30,000 సంవత్సరాల క్రితం అని అతనైతే చెప్పాడు. దానికి ఆధారం ఏంటంటే మనకు కరీంనగర్లో బస్ స్టాండ్ ముందు ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో మనం వెళ్ళి చూసామంటే అక్కడ పనిముట్లు ఇంకా ఇతర వగైరా అప్పుడు ఆది మానవులు వాడినవన్నీ ఆ మ్యూజియంలోనైతే పెట్టడం జరిగిందట. అవైతే ఇక్కడి నుంచే సేకరించారంట. సో ఇట్లా చాలా పురాతనమైనవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తెలుసుకోవాలి, చూడాలని చెప్పేసి చాలామంది టూరిస్టుగా కూడా ఇక్కడికైతే వచ్చి ఇక్కడ ఫుడ్ వండుకొని తినడం అట్లనైతే చేస్తారు. దాదాపు అయితే ఎక్కువ మందికి అయితే తెలీదు, బట్ తెలిసిన వాళ్ళైతే ఇక్కడ దర్శనం చేసుకోకుండా అసలు ఉండలేరన్నమాట. ఇది గుట్టపైకి మనం ఎక్కుతున్నాం కాబట్టి ఎక్కడ స్లిప్ అయినా కింద పడిపోతే ప్రాణాలకే ప్రమాదం కాబట్టి రైలింగ్ పైపులు కూడా ఇట్లా అమర్చడం జరిగిందన్నమాట. బెంచీలు కానీ మెట్లు కానీ కొన్ని తీసుకురావడం జరిగింది. కొన్ని అయితే బండకే ఇట్లా శిల్పం కదా చెక్కినట్టుగా మెట్లను కూడా చిత్రీకరించారన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత ఈ గుట్ట ఎప్పుడెప్పుడు ఎక్కుదామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని అయితే ఉండే. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయినా కానీ నేనైతే ఇంతవరకు ఈ గుట్ట ఎక్కలేదన్నమాట. సో ఈ ఇయరే అన్నమాట ఎక్కడం. ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అనే ఆతృతతో ఉన్నా. ఇక్కడ చూడండి, ఇది కోనేరు. ఇక్కడ వాటర్ అయితే ఇట్లా పైన చల్లుకొని అయితే వెళ్తారు. ఇక్కడ చూడండి వాటర్ మీకు చూపిస్తున్నాను. ఇట్లా మేమైతే చల్లుకున్నాం, వాటర్ చల్లుకొని అయితే పైకి ఎక్కుతున్నాం. ఇదట కోనేరు. సో అక్కడ నుంచి ఇంకా పైకి అయితే వెళ్ళాలి. మరీ ఇబ్బందిగా ఏముండే మెట్లు, కాకపోతే ఇక్కడ చూసారా పైన బండ్ ఉంటుంది. మనం ఇక్కడ బెండ్ కాకపోతే హెడ్కి అయితే ఇబ్బంది ఉంటుంది. సో అట్లా బెండ్ అయితే నడవాలి. అక్కడ చూసుకుంటూ మొత్తం బండల సందులోకి వెళ్ళే తోవనైతే ఇట్లా చేశారు. చెప్పాను కదా రీలింగ్ పైపులు అవి పెట్టారని, ఇవేనండి అవి. చూడండి కొంచెం పాకురుగా కూడా వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ వాటర్ ప్రవాహం అనేది గుట్ట కదా, గుట్టపై నుంచి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటర్ అయితే తెంపు తీయకుండానైతే వాటర్ వస్తున్నాయి. ఇక్కడ వ్యూ చూడండి, ఇక్కడ పొలాలు ఇవి మా కొండన్నపల్లి అని అంటారు కదా, కురిక్యాల. సో ఈ శివారు అన్నమాట ఇది మొత్తం. ఫస్ట్ అయితే ఒకప్పుడు దీని చుట్టూ ఇక్కడ ఈ గుట్ట పైన విగ్రహాలు చేసిన తర్వాత కూడా మీ చాణక్యులు అనేవారు ఎక్కువ పూజిస్తారట ఈ దేవతను. అప్పుడు పూజించేటప్పుడు కానీ చుట్టూ ఏమంత గందరగోళం లేకుండా అయితే నిర్మించడం జరిగిందట. చూడండి ఇక్కడ కొంచెం రిలాక్స్ కావచ్చు. అక్కడ నుంచి ఎక్కి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు కానీ లేకుంటే పిల్లలు కానీ చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు కొంచెం స్కిప్ అయినా కానీ ఇక్కడ మొత్తం పడిపోతారని చెప్పేసి అక్కడ అట్లా అవి పెట్టడం జరిగిందన్నట్టు పైపులు. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ సన్నగా ఉంది, ఒక్కొక్కడ లావుగా ఉంది తోవ, ఒక్కొక్కడ సన్నగా ఉంది. చూడండి అక్కడ మెట్లు అయితే బండకే చెక్కిర్రు, అది ఎడ్జ్ కాబట్టి అట్లా మంచిగా పగడ్బందీగా మంచిగా పెట్టిర్రు. చూడండి ఇవేనండి విగ్రహాలు, నగ్నంగా ఉన్నాయి విగ్రహాలు. ఎందుకంటే అప్పుడు అందరూ ఆది మానవులకు గుర్తన్నమాట ఇవి. అప్పుడు ఇట్లా బట్టలు అట్లా ఏం లేకుండా అట్లా ఉండే కాబట్టి ఈ విగ్రహాలు అప్పుడు కూడా అంతా చెక్కినప్పుడు కూడా అట్లనే ఉండే. సో చూడండి ఇవేనండి జైనులకు సంబంధించిన విగ్రహాలు. ఇందులో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అమ్మవారి పేరైతే చిత్రేశ్వరి అన్నమాట. చిత్రేశ్వరి అమ్మవారు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ చిత్రేశ్వరి అమ్మవారు జైనులు ఎక్కువగా పూజించే అమ్మవారు అన్నమాట. అందుకని చెప్పేసి జైను మతస్థులే ఇక్కడికి ఎక్కువగా వచ్చేవారు అప్పట్లో. మన భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహం చిత్రేశ్వరి అమ్మవారి విగ్రహం ఈ బొమ్మలమ్మ గుట్ట దగ్గరే ఉందన్నమాట. ఈ అమ్మవారికి అటొక్క 4 చేతులు అండ్ ఇటొక్క 4 చేతులు ఉంటాయి. అక్కడ ఆయుధాలు కూడా కనిపిస్తాయి ఆ చేతుల్లో. ఒక పీట పైన గరుడ వాహనం పైన కూర్చొని అయితే ఉంటుంది అమ్మవారు, చిత్రేశ్వరి అమ్మవారు అన్నమాట. ఈ చిత్రేశ్వరి అమ్మవారి పైన తొలి తుది చిర్దంకారులైన వృషభనాథులైతే ఉంటాయి. వృషభనాథులు అండ్ ఇంకొకరైతే బాహుబలి శిల్పాలన్నమాట. ఈ రెండైతే అక్కడ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ అవే పెద్దగా కనిపిస్తాయి. మనం గుట్ట కింద నుంచి చూసినా కానీ ఎక్కువ మనకు అవే కనిపిస్తాయి. ఈ అమ్మవారు అయితే కనపడదు ఎక్కువ శాతం. మనం పైకి ఎక్కితేనే తెలుస్తుంది, ఓహో ఇంత పెద్ద విగ్రహాలు ఇక్కడ ఉన్నాయా అని చెప్పేసి. ఆమెకి 2 సైడ్ల మాత్రం 2 పైననైతే ఇట్లా అమ్మవారి పైన అమ్మాయిల విగ్రహాలే ఉన్నాయి చూడండి, అదొకటి. అండ్ క్రింది సైడ్లనేమో ఒక 3, ఇటు సైడ్ 3 అటు సైడ్ 3, 6
దిగంబర జైన సన్యాసులు అని అంటారన్నమాట వాటిని. అవైతే కూడా ఉంటాయి, మొత్తం 6 ఉంటాయి అన్నమాట. జైన సన్యాసులు అని అంటారు వాటిని, దిగంబర జైన సన్యాసులు. అలాగే ఇక్కడ విగ్రహాల క్రింద 12 వరుసల్లో 15 ఫీట్ల పొడవులో 3 సంస్కృత శ్లోకాలు ఉంటాయి. అలాగే 6 కన్నడ వృత్త పద్యాలు, ఇంకా 3 తెలుగు కంద పద్యాలైతే ఉంటాయి ఇక్కడ. ఇవైతే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని అయితే మనకు లాంగ్వేజెస్ బట్టి అయితే మనకు తెలుగే అర్థమవుతుంది కాబట్టి తెలుగునొక్కటే మనం చదవగలుగుతాము. ఇక్కడ నిర్మించిందైతే జీనే వల్లభుడే అనే ఒక కవి అన్నమాట. ఈ కవి ఎవరు అంటే ఇతను కన్నడ కవి అయిన పంప కవి యొక్క సోదరుడు అన్నమాట. ఈ జీనే వల్లభుడు వేములవాడ చాళుక్యుల దగ్గర ఉండేవారు. క్రీస్తు శకం 750 సంవత్సరాల నుంచి 973 సంవత్సరం మధ్యలో ఇదంతా చేశారు. ఈ విగ్రహాలను చెక్కడం కానీ, లేదంటే అక్కడ కింద శ్లోకాలు, స్కంద పద్యాలు అవన్నీ రాయడం లాంటివి అయితే జరిగిందన్నమాట. చూడండి, ఇవి పైన నేను చెప్పాను కదా ఇందాక బాహుబలి అవన్నీ అని చెప్పేసి, అవి 2 అన్నమాట. అవే విగ్రహాలు ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇవైతే నగ్నంగానే ఉంటాయి. నేనైతే ఫస్ట్ షాక్ అయినాగో ఇట్లున్నాయి ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఆది మానవులకు చిహ్నంగా కాబట్టి అప్పుడు దేవుళ్ళు కూడా అలానే ఉండేవారు అట్లనే అని జైను మతస్థులు అయితే అట్లనే భావించేవారు అన్నమాట. సో వాళ్ళకు కన్వీనెంట్గా దేవుళ్ళని అయితే వాళ్ళు అలాగనే చిత్రీకరించుకోవడం జరిగింది, వాళ్ళకి తెలిసిన పద్ధతిలో అన్నమాట, కన్వీనియంట్ మీన్స్. సో ఇక అక్కడనైతే మేము దర్శనం చేసుకున్నాం, కొబ్బరికాయలు అయితే కొట్టేసినాం. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఆ కోరిక నెరవేరితే మనం 11 కొబ్బరికాయలు కానీ, లేకపోతే 51 కానీ, ఎక్కువ మంది అయితే 111, 101 కొబ్బరికాయలు అయితే మేము సమర్పించుకుంటాం, కొడతామని చెప్పేసి అయితే ఇక్కడ ఎక్కువ మంది అయితే మొక్కుకుంటారు. సో ఈ ఇయర్ మొక్కుకున్న వాళ్ళైతే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ అయితే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ మొక్క అయితే నెరవేర్చుకుంటారు. అంతే, అంటే దాని మీనింగ్ ఏంటంటే అంత తొందరగా అక్కడ నెరవేరుతున్నాయని బాగా నమ్ముతారన్నమాట. ఈ బొమ్మలమ్మ గుట్ట దగ్గర ఈ చుట్టుపక్కల ప్రజలు, మేమైతే మా విలేజ్ కాబట్టి సో ఇక్కడికైతే దాదాపు 1 ఇయర్కి ఒకసారి అయితే ఇట్లా బోనం వండుకొని అయితే వెళ్తాము. అదేనండి తీర్థాలకు పోవడం అని అంటాం కదా, ఎవ్రీ ఇయర్ అట్లా తీర్థాలకు పోయినప్పుడు అయితే ఇక్కడ బోనం చేసుకొని ఇక్కడ సమర్పించుకున్న తర్వాత కిందికి వెళ్ళి తింటామన్నమాట. సో అట్లనైతే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మాకు. ఇక్కడికి టూరిస్టులు వస్తారు, లేదంటే ఇప్పుడు న్యూస్ వాళ్ళు కానీ ఇక్కడ చెప్పడం కోసం అని చెప్పేసి చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అయితే ఎక్కుతూనే ఉంటారు. ఎప్పుడు వచ్చినా భయం అనేది అయితే ఏముండదండి. అండ్ చుట్టూ గుట్టల మధ్యలో మళ్ళీ చెట్లు ఉంటాయి, పక్కన వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్పేస్ ఉంటుంది అన్నట్టు ఇటు సైడు కార్నర్ సైడు ఇక్కడ బెంచీలు అవన్నీ అయితే వేశారు. మేము అక్కడ సమర్పించిన నైవేద్యం ఉంటుంది కదా బెల్లన్నం, అదైతే మళ్ళీ ఇక్కడ తింటున్నాం మేము. సో మా బాబుకి అయితే తినిపిస్తున్నా, కానీ ఎంత ప్రశాంతంగా అంటే మస్తు ఉంది అసలు. వ్యూ అయితే అద్దిరిపోయింది ఇక్కడ నుంచి చూస్తే. తర్వాతనైతే ఇక గుట్టనైతే దిగైతే కిందికి వచ్చాము. తర్వాత ఇంటికి వెళ్ళి అన్నం తినేయడం అన్నమాట. కొంచెం వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడికైతే రాలేదు వండుకోవడానికి, చూడాలి తర్వాత రావస్తుందో లేదో అనుకొని అయితే వెళ్ళినాము. కానీ ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చి మేమైతే తిన్నాము. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.